అనే లోగో తీయండి ఒకసారి లోగో తీయండి కొంచెం సల్ది కొంచెం అనే మైక్ తీరా నాకు అనే కొంచెం బచ్చా బచ్చా అందుకోలేవు బచ్చా కాబట్టి ఇవన్నీ కూడాను మనం వీటిని నిశ్చితంగా గమనించి వాటి మీద చాలా స్పష్టమైనటువంటి ఒక ప్రణాళికను మనం ఏర్పాటు చేసుకొని దాని ప్రకారం మనం వెళ్దాం. తర్వాత మనుషుల్ని విపరీతంగా కొడుతున్నాం. అదేంటి అన్యాయం? నాకు నచ్చినటువంటి వాడికి నేను ఓటేసుకుంటాను, నాకు నచ్చినటువంటి వాడికి నేను వర్క్ చేసుకుంటాను. దాన్ని ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొట్టడాలేంటి? వాట్ ఈస్ దిస్? ఇదంత సులువుగా ఉండదు, ఇదంత సులువుగా ఉండదు. అందుకే నేను చెప్తున్నాను, నేను చాలా స్పష్టమైనటువంటి తీర్పు మీకు ఇచ్చారు, ప్రజలు మీకు ఇచ్చారు. ఆ తీర్పుని మీరు ఉపయోగించుకోండి, ఆ తీర్పుని మీరు సద్వినియోగపరచుకోండి. అంతేగాని మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము, మా ఇష్టం వచ్చినట్టు వెళ్తామంటే కుదరదు. సహనానికైనా ఒక స్టేజ్ వరకే సహనం ఉంటుంది. సహనం చచ్చిపోయిన తర్వాత సీరియస్గా రిటాలియేషన్ జరిగితే ఏమవుతుంది? ఏం కొట్లాట్లు పెడుతున్నారా మీరు గ్రామాల్లో? కాబట్టి పరిస్థితులు మీరు గమనించాలని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. నేను ఇదంతా ఆషామాషి విషయం ఏం కాదు, దీన్ని సీరియస్గా తీసుకుంటాం. పార్టీది మీ తరపున ఉంటుంది, ఖచ్చితంగా పార్టీ మీ పక్షాన నిలబడుతుంది, పార్టీ మీతో పాటు నడుస్తుంది, పార్టీ మీతో పాటు నిలబడి మీకు న్యాయం చేస్తుందని మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి దీన్ని పరిస్థితుల్లో కూడా మనం అంగీకరించడానికి వీల్లేదు. అయితే జరుగుతున్నాయి, చూద్దాం, మరి కొద్దిగా టైం ఇద్దాం. ఇప్పుడు మించిపోయింది లేదు కదా, లెట్ దెమ్ వ్యానిష్. వాళ్ళు ఎవరెవరు ఏడ్ చేస్తారో ఏం కొడతారో కొట్టామండి, చూద్దాం, చూసే మనం వర్కౌట్ చేద్దాం. అందుకు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మన వాళ్ళు మరి కొంతకాలం సహనంతో ఉండాలి అని చెప్పి మనం చేస్తాం. సహనానికి మించిన గొప్ప క్వాలిటీ లేదు, అర్థమైందా? సహనంతో ఉండండి, వార్చండి. ఆ తర్వాత ఏదో ఒకరోజు మీకు విజిల్ వార్నింగ్ వస్తుంది, కానివ్వండి అని. ఆ రోజున మనం చూద్దాం. మీరేం గాబరపడాల్సినటువంటి అవసరం ఏంట్లేదు. నేను మనకి లాస్ట్ డేస్లో రండిరా అని రెక్కలు పట్టుకుంటే వెనకలాగా కార్యక్రమాలు నాకు తెలుసును. కానీ ఈవేళ నేను ఫోన్ చేసి చెప్తే ఇంతమంది వచ్చారు. చాలామంది ఫోన్లు చేయలేదు. నేను ఫోన్లు చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వస్తారు. పోయినటువంటి వాళ్ళు అన్యదా భావించకుండా నన్ను క్షమించమని చెప్పి నేను కోరుతున్నాను. 1 వీక్ ముందు టైం తీసుకొని నేను మీ అందరికీ చెప్తాను. అందుకే నేను వాయిస్ మెసేజ్ కూడా పెట్టాను. వాయిస్ మెసేజ్ చాలా మందికి గుర్తుంటుందని నేను అనుకుంటాను. కాబట్టి ఈ వాయిస్ మెసేజ్నే మనం మెసేజ్ కింద స్వీకరించి
మీరందరూ వచ్చినందుకు గాను మీకందరికీ మనస్ఫూర్తిగా మా అందరి తరపున జగన్మోహన్ రెడ్డి గారి తరపున జిల్లా పార్టీ తరపున అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం రాజశేఖర్ రెడ్డిని మననం చేసుకుంటూ మనం ఖచ్చితంగా ఈ పార్టీని ముందుకు నడిపిద్దామని చెప్పి మీ అందరినీ విజ్ఞప్తి చేసుకుంటూ నేను మీ దగ్గర సెలవు